పిలిచావు? అబ్బాయి చక్కగా ఉన్నాడు కదా, క్యాస్ట్ ఏంటో కనుక్కోవచ్చుగా. దీన్ని మేనేజ్ చేయడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? మన వయసు పెళ్లి గురించా? అంటే నీకు దానికి నచ్చితే చాలు, నాకు నచ్చక్కర్లేదు. ఏంటి మీకు నచ్చేది? చేసుకునేది అది, దానికి నచ్చితే చాలు. ఏదో చెప్తానని రమ్మన్న వైషు. ఇప్పుడా? రేపు చెప్తా. వైషు, అయ్యో, నాన్న. వైషు, గివ్ మీ 5 ప్రాబ్లమ్ సాల్వ్డ్. మీ అమ్మని మేనేజ్ చేసేసాను. అవునా? ఇంతకి బాబు ఎక్కడ? ఇదిగో ఇక్కడే ఉన్నా. నాయనో, దొరకటం గ్యారంటీ. ఏ బాబు, చూశాడు. చెప్పండి సార్. పిచ్చి పిల్ల, నేను చెప్పేది ఈ మహానుభావుడు గురించి కాదే, ఆ సూర్య గురించి. 1:30 అవుతుంది, ఎక్కడా అని. పంక్చువాలిటీ లేదనుకుంటాను అబ్బాయికి. టెల్ హిమ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఫోన్ చేయి అతనికి. బాబు, ఐఎమ్ రియలీ సారీ. పాపం ఎవరినో అర్జెంట్ గా కలవాలనుకున్నావు కదా, నువ్వు బయలుదేరు. అసలు ఎంత చేసావంటే నా కోసం. కాదు, ఆ రోజు నువ్వు లేకపోతే ఏమయ్యేది నా గతి? రామ్ నామ్ సత్య అయ్యేది. డిసైడెడ్, నేను నీ కోసం ఏదో ఒకటి చెయ్యాలి. చాలు సార్, ఇప్పటికే మీరు చాలా చేశారు, మీకే తెలియట్లేదు. నేను బయలుదేరుతాను సార్. ఓకే, బాయ్. వైషు, పంపించేసిరమ్మా, వెళ్ళి. ఇదిగో, ఆ సూర్యకి ఫోన్ చేసి చెప్పు 1:30 అయిందని. నిన్ను 10 మంది చేశారు, వైషు. భయపడ్డావు. నన్ను పిచ్చిదనం చేసావు కదా. అన్ని అబద్ధాలే. అయినా నీలాంటి వాళ్ళని ఎలా నేను ఇష్టపడ్డాను? అరే, ఏదో చెప్తాను రమ్మన్నావు, ఏం చెప్పకుండానే పంపించేస్తున్నావు. చెప్పొచ్చుగా. ఐ హేట్ యు. ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పావు? కొత్తగా ఐ హేట్ యూ చెప్పడానికి. హాయ్ సార్. వైశాలి రమ్మంటేనే వచ్చాను సార్. చల్ ఫుట్. नमस्ते, आदाब, गुड आफ्टरनून भाई और बहनों. हम आप सबके लिए खास तोहफा लेके आए हैं. सुधीर ताम के बैठे दोस्तों, as we present to you दिल से. डॉक्टर साहब इसे बचा लीजिए. डॉक्टर साहब, इसको हार्ट अटैक हुआ है. क्या हुआ? दिल से रे जब घर से निकला था हार्ट अटैक आया था. पगड़े हो गई थी जब दिल से आग निकली थी. दिल से रे. So please take care of your tiny hearts. Other than smoking, drinking and other food habits, betrayal, being cheated on, abaddam, ఇవన్నీ హార్ట్ ఫెయిలియర్ కి కారణం కావచ్చు. Though it's to the left, it's always right, okay? Any doubts? ఎస్. చూడో. ఇక్కడ అందరూ హార్ట్ సర్జన్సే కదా? ఐ మీన్, యూర్ ఆల్ హార్ట్ సర్జన్స్, రైట్? There's a problem with my heart. I think the rhythm is missing. At times, it beats fast. Sometimes, it beats slow. This condition is called heart arrhythmia. Is it dangerous? Yes, of course it is. How long you have been facing it? Jan 18, ever since I met Vaishu. Oh, Vaishu! Congratulations! కంట్రోల్ తప్పేసింది. మై హార్ట్ స్కిప్ ద బీట్. అస్సలు మాట వింటలేదు వైషు. నాకు నువ్వు నా భరోసా అయిపోతే ఆగిపోతానని వార్నింగ్ ఇస్తుంది వైషు. దీనికి కావాల్సింది ఇచ్చేచ్చుగా. లేకపోతే ఇంతమంది హార్ట్ సర్జన్స్ ముందు హార్ట్ అటాక్ వచ్చిపోతే మీ డిపార్ట్మెంట్కి ఎంతో మనం హేకినా వైషు. వైషు, వైషు, నేను చేసింది తప్పే. ఎవరి కోసం చేశా? నీకోసమే కదా. లేకపోతే నీ గురించి ఎక్కడ నన్ను పట్టించుకుంటా? కోపంలో ఇంత అందంగా ఉన్నావు ఏంటి వైషు? పాపా పాపా పా. అందరి ముందు పెట్టుకోవాలనిపించటం తప్పే. ఏం చేయను? వైషు, వైషు,
వైషు 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 ఓయ్ ఇక్కడ అలా ఓ సంవత్సరం తెలియకుండానే గడిచిపోయింది. कहानी तो अच्छा है కానీ కోల్కతాకి 800 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కాఠ్మండూకి సంబంధం ఏంటో అర్థం కాల. అసలు కదా అప్పుడే మొదలైంది. Today we'll talk about different types of amnesia. Anterograde, retrograde, post-traumatic, transient global. People with this syndrome may present with widely varying degrees of forgetfulness. We see a combination of... Vaishali, Sir, can you tell me what retrograde amnesia is? the loss of memory access to events or information that was learned before the accident or the particular injury or the onset of the disease. And, Yes, what do you want? వైశాలి, చెప్పు. బేబీ సీసీ ఉంది. ఓయ్ హెల్ప్ చేయి. వచ్చేసావా బేబీ? మళ్ళీ అందరూ ముందు హట్ చేసుకుంటావా? ఏంటి ఏమనుకున్నా? 2 days అయింది మరి కలిసి. ఏం చేయను? ప్రేయస్ కనపడిన ఒక్కో క్షణం ఒక్కో యోగం అని దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు చెప్తే నేను నమ్మలా. ఇప్పుడు నమ్మక తప్పట్లా. ఇలా రా. 2 రోజులకి ఎంతో ఓవర్ యాక్షన్ చేస్తున్నావే, రేపు నేను నేపాల్ చెక్కిస్తున్నా ఫర్ అ వీక్. మరి నేను లేకుండా నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో ఏంటో. ఐ, నేపాలా? పాపం మీ శాస్త్రి గారిని అడుగు, సలహా ఇస్తారేమో. సూర్య ఆగు. ఓయ్, ఇప్పుడు నేపాల్కి వెళ్ళడం అవసరం? నీకు 100 times చెప్పాను కదా మెడికల్ క్యాంప్ ఉందని. మరి ముద్దొచ్చేస్తున్నాం. ఓయ్, మళ్ళీ కావాలనిపిస్తే నువ్వు నేపాల్కి రా. మహా పాపమే, చచ్చిపోతాను ఇక్కడ. ఓయ్ రాక్షసి, ఇంకెన్నాళ్ళు లాగాలి?